హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. అలాగే రత్నశ్రీ గారు వచ్చి ఆశీస్సులు కావాల్సిందిగా కోరుతున్నాం. మరి ఈ రోజున మన ఎల్లంపేట రామాలయం పందిట్లో ఎప్పటి నుంచో అనేక రకాల పౌరాణిక కార్యక్రమాలు జరగడం జరుగుతుంది. ఈ రోజు ఇక్కడ మన ఒక అమ్మవారిని సత్కరించుకోవడం జరిగింది. ఎంతో మంది మహానుభావులు ఈ వేదిక మీద వారి యొక్క నైపుణ్యాన్ని చూపించినటువంటి కళాకారులు ఎంతో మంది ఈ వేదిక పైన ప్రదర్శించడం జరిగింది. అలాగే రత్నశ్రీ గారిని మన ఈ వేదిక మీద తొలిసారి పరిచయం అయిన తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ప్రతి సంవత్సరం ఆవిడ్ని ఈ వేదిక మీదకి తీసుకొచ్చి మనం ఈ ప్రదర్శన ఆవిడ జరపడం, మనం అందరూ తిలకించడం ఎంతో గొప్ప ఆనందదాయకంగా జరుగుతుంది. ఈ రోజుల్లో ఈ కళని చాలా దూరం అయిపోతున్నటువంటి పద్య నాటకం మనకి ఎంతో ఆనందంగా ఈ రోజు పద్యాలు తగ్గించిన వారి యొక్క నైపుణ్యంతో మనందరినీ కూడా చక్కగా అలరించారు. చాలా మంచి నాటకం. ఈ నాటకాన్ని మనకి వేరే రూపంగా చూపించి మన జన్మ ధన్యమైనట్టు ఈ రోజు వారి యొక్క ప్రదర్శన మనకి అందించడం జరిగింది. అమ్మవారిని సత్కరించుకోవడం ఈ రోజు మనకి చాలా ఆనందదాయకం. రత్నశ్రీ మేడం గారు వారికి కూడా నేను ఈరోజు సాల్వాన్ని దుస్సాల్వాన్ని బహుకరించి వారికి కూడా సత్కారాన్ని నేను నా చేతుల మీదుగా చేయడం అనేది చాలా సంతోషంగా ఉంది. మరి మన వెల్లంపేట రామాలయ అభివృద్ధి కమిటీ వారు ఈ కార్యక్రమాల్ని మన శ్రీరామనవమి ఉత్సవాల్ని జరపడం ఎంతో ఆనందదాయకం. మధ్యలో నేను కూడా ప్రతి సంవత్సరం పట్టుబట్టి ఒక్క నాటకం పెట్టండి బాబు అని చెప్పేసి అడగడం, వారు పెడతాం. ఈ నాటకాన్ని ఇంతమంది ఇంకా బాగా ఎక్కువగా వచ్చి ఉంటుంటే ఇంకా ఆనందంగా ఉండేది. కానీ ఏంటంటే అంతరించిపోతున్న రోజుల్లో ఇంతవరకన్నా వచ్చి చూడటం కూడా చాలా ఆనందదాయకంగా మనం అందరం కూడా ఆనందపడాలి. వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఫోటో తీసుకుంటారా?
అలాగే అవునా ఫోన్ మళ్ళీ ఇంకోసారి చేస్తాను మరి అంతే అలాగే బొండాడ వాస్తవ్యులు మల్లేశ్వరరావు గారు, మన్నే వీర్రాజు గారు, సుబ్రహ్మణ్యం గారు, చిత్తచల్లు వాసుబాబు గారు, ఈ నలుగురు ఆధ్వర్యంలో మా సోదరి రత్నశ్రీ గారికి ఎంత ఘన సత్కారం చేశారు మహానుభావులు. ఇటువంటి చప్పట్లు కొట్టాలి మనం అందరం కూడా. ఇటువంటి కళా పోషకులు ఉండబట్టే ఇంకా మనం నాటకాలు ఆడుతున్నాం. అలాగే నాటకాలన్నా కళాకారులన్నా ఎంతో ప్రేమ చూపించి మా బొండాడ మల్లేశ్వరరావు గారికి మరొకసారి సభాముఖంగా మన గ్రామం తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. అలాగే వేదికను అలంకరించిన పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. కమిటీ మెంబర్స్ ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకమైన నమస్కారాలు. అలాగే మా అన్నయ్య మల్లేశ్వరరావు గారికి, అలాగే కూడా వచ్చిన వాసు గారికి, వారితో ఇంకా వచ్చారు వాళ్ళ పేర్లు నాకు తెలియదు, వారందరికీ కూడా సుబ్రహ్మణ్యం గారికి పేరు పేరున హృదయపూర్వకమైన ధన్యవాదాలు. ఇంత మన్య వీర్రాజు గారికి కూడా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. ఇంతటి ఘన సత్కారాన్ని నేను ఊహించలేదు. ఎందుకంటే అన్నయ్యకి చెప్పాను, ఈ చుట్టుపక్కలే ఉన్నాయన్న నాటకాలు, మీరు తణుకులోనే ఉంటున్నారు కదా, ఏ మాత్రం వీలుంటే కొంచెం పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది, వర్క్ టెన్షన్ లో ఉన్నారు, కొంచెం రిలాక్స్ అవుతారు రండి అని చెప్పి పిలవడం మాత్రమే జరిగింది. అలాగే ఆ వెజ్ మురళీకృష్ణ గారికి కూడా పిలవడం జరిగింది. అంతే తప్ప నేను ఏదో సత్కారాన్ని ఆశించి ఊహించి నేను పిలవలేదు. ఎందుకంటే మొన్ననే బొండాళ్ళలో కూడా ఎందుకంటే గొప్పగా నాకు సన్మానం చేశారు, పెద్ద షీల్డ్ ఇచ్చారు. కాబట్టి నేను ఇక్కడ ఈ చింతామణి పూర్తి నాటకం పెట్టారు కాబట్టి చూడటానికి, ఎందుకంటే ఈ నాటకం ఎక్కడా కూడా ఇంత పూర్తిగా నిర్వహించడం లేదు కాబట్టి దీని మీద ప్రేక్షకులు చాలా మంది కోరిక ఉంది, చూడాలి ఎక్కడైనా రత్నశ్రీ కాంబినేషన్ లో, కొడాలి రాజా గారి కాంబినేషన్ లో చూడాలని. అలాగే నేను అన్నయ్య గారికి పిలవడం జరిగింది. కానీ ఎప్పుడు కూడా మా అన్నయ్య నాకు అనుకోని ట్విస్ట్లే ఇస్తారు, ఆశ్చర్యపరిచేలాగే చేస్తారు. అలాగే ఈ రోజు ఈ ఆశ్చర్యానికి నన్ను లోన్ చేశారు. కానీ నా ఏ పూర్వజన్మలో సుకృతమో ఆయన నాకు దేవుడిచ్చిన అన్నయ్య. మా అనుబంధం నేను నా ఊపిరి చివరి వరకు బొట్టు ఉన్నంత వరకు కూడా మేము ఇలాగే కొనసాగాలని, ఆ శ్రీరామచంద్రమూర్తి మమ్మల్ని చల్లగా చూడాలని, అలాగే ఈ కమిటీ మెంబర్స్ అందరూ కూడా, ఎందుకంటే ఈ రోజు ఇక్కడ ఈ కమిటీ ఈ నాటకం పెట్టకపోతే నాకు ఈ సత్కారమే లేదు. కాబట్టి మొట్టమొదటిగా నేను హృదయపూర్వకమైన కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేయాల్సింది కమిటీ వారికి. వారిని కూడా ఆ శ్రీరామచంద్రమూర్తి చల్లగా కాచి కాపాడాలి. మిమ్మల్ని అందరినీ కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైన వందన శతంబులు అందజేయచ్చు. నాటకాన్ని వెనువెంటనే మళ్ళీ పూలరంగడు గారు రెడీగా ఉన్నారు. నేను ఎప్పుడు పూలమాల తీస్తే ఈ పూలమాల ఆయన ఎత్తుకొని ఊరమ్ముకుందామని చూస్తున్నాడు. వెంటనే నాటకం మొదలు పెడదాం. ప్రతి ఒక్కరికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు. మరొకసారి శిరస్సు వంచి ప్రేమతో మీ రత్నశ్రీ కడప.